హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 2లో ఎక్సర్సైజ్ 2.2లో 4th ప్రాబ్లం వరకు కంప్లీట్ చేయడం జరిగింది. 5th నుంచి కంటిన్యూషన్ చూద్దాం. రెండు సంఖ్యలు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి భేదం 18 అయినా ఆ సంఖ్యలు ఏవి అన్నారు. మనకి నిష్పత్తి ఇచ్చారు, రెండు సంఖ్యలు నిష్పత్తి ఇచ్చారు, 5:3 అన్నారు. వాటి భేదం 18 అయినా సంఖ్యలు ఏవంటే ఇదేమవుతుంది, రెండు సంఖ్యలు నిష్పత్తి అయినప్పుడు సంఖ్యలు ఏమవుతాయి, 5x, 3x అవుతాయి. ఈ రెండింటి యొక్క భేదం ఎంత అన్నారు, 18. అంటే 5x - 3x = 18 అన్నారు. చేస్తే ఎంత, 5x - 3x అంటే 2x = 8 వచ్చింది. ఇది ఇందులో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x = 9 వచ్చింది. సో x = 9 వచ్చిన తర్వాత సంఖ్యలు ఏమవుతాయి, 5x = 5 × 9 అంటే 45. 3x = 3 × 9 అంటే 27. 3 9 = 27. ఆ సంఖ్యలు ఏంటి, 45, 28. నెక్స్ట్ 6th చూద్దాం. 3 వరుస పూర్ణ సంఖ్యల మొత్తం 51 అయినా పూర్ణ సంఖ్యలు ఏవి అన్నారు. 3 వరుస పూర్ణ సంఖ్యలు అన్నారు కానీ మొదటి అని అనలేదు ఇక్కడ. సో దాన్ని బట్టి పూర్ణ సంఖ్యలు అంటే మనం ఫస్ట్ x అని, x+1 అని, x+2 అని తీసుకుంటే వాటి మొత్తం 51కి ఈక్వల్ చేయాలి. మొదటి వరుస 3, మొదటి లేదు ఇక్కడ, 3 వరుస పూర్ణ సంఖ్యలు అన్నారు కదా. 3 వరుస పూర్ణ x, x+1, x+2 పూర్ణ సంఖ్యలు మొత్తం ఎంత అన్నారు, 51 అన్నారు. సో 51 ఇచ్చారు. వీటి యొక్క మొత్తం అంటే x + x+1 + x+2 = 51కి ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. అంటే 3x + 1 + 2 అంటే 3 = 51. 3x = 51 - 3. 3x = 51లో నుంచి 3 తీస్తే ఎంత మనకి, 48. సో x = 3 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 1 = 3, 6 3 = 0. సో x = ఎంత వచ్చింది, 16 వచ్చింది. ఫస్ట్ సంఖ్య వచ్చింది, x = 16 వచ్చింది. సెకండ్ది ఏంటి, x+1 = 16 + 1 = 17. మళ్ళీ x+2 తర్వాతది 16 + 2 = 18. అంటే ఆ సంఖ్యలు ఏంటి, 16, 17, 18. నెక్స్ట్ బిట్ చూద్దాం. 8 యొక్క 3 వరుస గుణిజాల మొత్తము 888 అయినా ఆ గుణిజాలను కనుగొనండి అన్నారు. 8 యొక్క 3 వరుస గుణిజాలంటే 7th. 8 యొక్క 3 వరుస గుణిజాలంటే x, x+8, x+16. వీటి యొక్క మొత్తం ఎంత అన్నారు, 888 అన్నారు. సో వీటిని యాడ్ చేస్తే x + x+8 + x+16 = 888. 3x ప్లస్ ఎంత అవుతుంది, 16 + 8 అంటే 24 = 888. సో 3x = ఇందులోంచి తీసేస్తే 888లోంచి 24 తీసేస్తే 888లోంచి 24 మైనస్ చేస్తే 4, 6, 864. 3x = 864 వచ్చింది. సో x = ఏమవుతుంది, 864/3. ఈ 3 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 3 = 6, 26 ఉంది, 8 4 = 8 3 = 24, మళ్ళీ 8 3 = 24, 288. x = ఎంత వచ్చింది, 288 వచ్చింది. అంటే x వాల్యూ వచ్చింది మనకి. x+8 అంటే x+8 = 288 + 8 ఎంత, 8 296. నెక్స్ట్ మళ్ళీ x+16. x వాల్యూ ఎంత, 288 + 16 చేస్తే 288కి 16 యాడ్ చేస్తే మనకి 8 + 6 అంటే 14, 1 ఉంది, 10, 304. అంటే సంఖ్యలు ఏంటి, 288, 296, 304. నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం, 8th ప్రాబ్లం. ఆరోహణ క్రమంలో 3 వరుస పూర్ణ సంఖ్యలను తీసుకుని
వాటిని వరుసగా 2, 3, 4లతో గుణించి కూడగా 74 వస్తుంది. ఆ సంఖ్యలను కనుగొనండి అన్నారు. ఆరోహణ క్రమంలో 3 వరుస పూర్ణ సంఖ్యలు అంటే x, x+1, x+2 తీసుకుందాం. వాటిని వరుసగా 2, 3, 4లతో గుణించగా అంటే 2 ఇంటూ x, 3 ఇంటూ x+1, 4 ఇంటూ x+2 ఇలా గుణించమన్నారు. గుణించి కూడగా అంటే వీటి మొత్తము 74 వస్తుందన్నారు. అంటే 2x ప్లస్ 3x+3 ప్లస్ 4x ప్లస్ 8 ఈక్వల్ టు ఎంత అన్నారు? 74. సో వీటి మొత్తం అన్నారు కాబట్టి యాడ్ చేసాం. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 4x ఉంది. 2x ప్లస్ 3x అంటే 5x, 5x ప్లస్ 4x అంటే 9x ప్లస్ 3 ప్లస్ 8 అంటే 11 ఈక్వల్ టు 74. సో 9x ఈక్వల్ టు 74 మైనస్ 11. 9x ఈక్వల్ టు 74లోంచి 11 తీసేస్తే మనకి ఎంత? 63. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత? ఇది ఇందులో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 7 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ 7 వచ్చింది. ఎక్స్ ప్లస్ 1 వాల్యూ ఎంత? 7 ప్లస్ 1 8. ఎక్స్ ప్లస్ 2 వాల్యూ ఎంత? 7 ప్లస్ 2 9. అంటే మనకి ఆ వాల్యూస్ 7, 8, 9. నెక్స్ట్ 9th బిట్. రాహుల్ మరియు హరుణ్ల వయస్సులు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. 4 సంవత్సరాల తర్వాత వారి వయస్సులు మొత్తం 56 సంవత్సరాలు. వారి ప్రస్తుత వయస్సులు ఎంత అన్నారు. మనకి రాహుల్, హరుణ్ల వయస్సుల నిష్పత్తి ఎంత ఇచ్చారు? 5:7 ఇచ్చారు. 5:7 ఇచ్చారు. అంటే వారి వయసులు ఏమవుతాయి? 5x, 7x అవుతాయి. ఇక్కడ ఏమంటున్నారు? 4 సంవత్సరాల తర్వాత వారి వయసులు మొత్తం. 4 సంవత్సరాల తర్వాత అంటే ఏమవుతుంది? 5x ప్లస్ 4, 7x ప్లస్ 4. సో 4 సంవత్సరాల తర్వాత వారి వయసులు మొత్తం ఎంత? 56 సంవత్సరాలు. అంటే ఈ రెండింటిని యాడ్ చేసి మనం 56 సంవత్సరాలకి ఈక్వల్ చేయాలి. 5x ప్లస్ 4 ప్లస్ 7x ప్లస్ 4 ఈక్వల్ టు 56 సంవత్సరాలకి ఈక్వల్ చేస్తాం. చేస్తే మనకి ఇక్కడ 5x, ఇక్కడ 7x ఉంది. అంటే 12x ప్లస్ 8 ఈక్వల్ టు 56. 12x ఈక్వల్ టు 56లోంచి 8 తీసేస్తే మనకి ఎంత? 48. దట్ ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంత? 12 అనేది 48లో 4 టైమ్స్. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ 4 వచ్చింది కాబట్టి వాళ్ళు ఏమడుగుతున్నారు? ప్రస్తుత వయసులు అడుగుతున్నారు. ప్రస్తుత వయసులు అంటే ఏంటి? 5x, 7x కదా. దట్ ప్లస్ 5x ఈక్వల్ టు 5 ఇంటూ 4 ఈక్వల్ టు 20. 7x ఈక్వల్ టు 7 ఇంటూ 4 28. అంటే వారి ప్రస్తుత వయసులో ఎంత? 20 సంవత్సరాలు, 28 సంవత్సరాలు. ఇది రాహుల్ వయసు, ఇది హరుణ్ వయసు. నెక్స్ట్ 10th ప్రాబ్లం. ఒక తరగతిలో బాలురు, బాలికల నిష్పత్తి 7:5 నిష్పత్తిలో ఉన్నారు. బాలురు సంఖ్య బాలికల సంఖ్య కన్నా 8 ఎక్కువ. తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటే మనకి నిష్పత్తి ఎంత ఇచ్చారు? బాలురు ఇష్టు బాలికలు ఈక్వల్ టు 7:5. అంటే ఏమవుతుంది? బాలురు 7x అవుతుంది, బాలికలు 5x అవుతారు. ఇక్కడ ఏమంటున్నారు? బాలురు సంఖ్య బాలికల సంఖ్య కన్నా 8 ఎక్కువ. అంటే బాలురు సంఖ్య 7x అయితే బాలురు సంఖ్య అనేది బాలికల సంఖ్య కన్నా 8. బాలురు సంఖ్య బాలికల సంఖ్య కన్నా 8 ఎక్కువ అన్నారు. అంటే మనకి 7x ఈక్వల్ టు 5x ప్లస్ 8 అవుతుంది. అంటే బాలురు సంఖ్య అనేది బాలికల సంఖ్య కన్నా 8 ఎక్కువ అన్నారు. సో ఇప్పుడు 7x ఈక్వల్ టు 5x ప్లస్ 8 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 7x మైనస్ 5x ఈక్వల్ టు 8. 7x మైనస్ 5x అంటే 2x ఈక్వల్ టు 8. x ఈక్వల్ టు ఇది ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 వచ్చింది. ఇప్పుడు మొత్తం విద్యార్థులు అన్నారు. తరగతిలో మొత్తం విద్యార్థులు అంటే
మొత్తం విద్యార్థుల నిష్పత్తి ఎంత? బాలికల నిష్పత్తి 7:5x కదా! సో, దీన్ని బట్టి ఎక్స్ ప్లేస్‌లో 7 × 4 చేస్తే ఎంతొచ్చింది? 7 × 4 = 28. నెక్స్ట్ 7 × 5 × 4 చేస్తే 20. అంటే బాలికల సంఖ్య 20 వచ్చింది. బాలుర సంఖ్య ఎంత వచ్చింది? 28. ఈ రెండింటిని మొత్తం విద్యార్థులు అన్నారు కదా! మొత్తం విద్యార్థులు ఎంత? 48. మొత్తం విద్యార్థులు = 48. ఫస్ట్ మనకి రేషియో ఇచ్చాడు. రేషియో చూసుకోవాలి. ఏ రేషియోలో ఉన్నారో చూసుకోవాలి. చూసుకుంటే ఇక్కడ ఏమడిగారు? ఇక్కడ బాలుర సంఖ్య అనేది బాలికల సంఖ్య కన్నా 8 ఎక్కువ అన్నారు. అంటే బాలుర సంఖ్య = బాలికల సంఖ్య + 8 వేసుకోవాలి. సో, నేను అదే వేసాను. బాలుర సంఖ్య = బాలికల సంఖ్య + 8. ఎందుకని? వీళ్ళు బాలికల సంఖ్య + 8 కలిపితేనే బాలికల సంఖ్య + 8 కలిపితేనే బాలుర సంఖ్య అవుతుంది కాబట్టి, సో, ఈ విధంగా ఈక్వేషన్ వేసుకోవాలి. చేసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత బాలుర సంఖ్య ఎంత? 7x అనుకున్నాం. 7 × 4 = 28. బాలికల సంఖ్య 5x కాబట్టి 5 × 4 = 20. సో, మొత్తం విద్యార్థులు అడిగారు కాబట్టి బాలికలు మరియు బాలుర సంఖ్య యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుంటే మొత్తం విద్యార్థులు ఎంతమంది? తరగతి గదిలో 48 మంది వచ్చారు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మిగతా ప్రాబ్లమ్స్‌తో కంటిన్యూ. థ్యాంక్ యూ.